ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారము ధర్మము నుంచి ఏర్పడ్డది. ఆ ధర్మము విష్ణు స్వరూపం. ధర్మం విష్ణు స్వరూపం. ఆచారం యొక్క ప్రభావం ధర్మం వల్ల ఏర్పడ్డది. ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం అంటే ఏంటి? ధర్మాన్ని పాలించుట. అదే సింపుల్ ఆచారం. సదాచార పరాయణుడై ఉండాలి. సంసార మార్గంలో జప తప యజ్ఞాదులు మంగళాన్ని కలిగిస్తాయి. నీకు వచ్చేటువంటి యొక్క విపత్తులను ఆపుతాయి. నిజంగా మానవుడు అనేకమైనటువంటి యొక్క దుఃఖములను కష్టములను పొందుతున్నాడు, చిన్నగానో పెద్దగానో. అప్పుడు ఏదో కష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు గ్రాచారం దాల్తులేదా, ఈ కష్టం ఉంది, ఆ దుఃఖం ఉందని చెప్తారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆంజనేయ స్వామి పూజ చేయి, రుద్రాభిషేకం చేయి, విష్ణు సహస్రనామ పారాయణం చేయి, ఈ హోమం చేయి, యజ్ఞం చేయి అంటారు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే కష్టం వస్తే దేవుడికి లంచం ఇస్తే ఆయన కూడా సంతోషపడి కష్టాలు దూరం చేస్తాం. మన బుద్ధి దౌర్భాగ్యం ఎంత దూరం పోయిందంటే మనం లంచం ఇచ్చే శక్తి దేవుని దగ్గర దాకా పోయింది. కాదు, నీ కష్టం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇంతవరకు నిన్నటి నుంచి 2 రోజుల నుంచి విన్నారు పురాణంలో, అంతకుముందు 15 రోజులు విన్నారు. ఏముంది? కష్టాలు ఎందుకు వస్తున్నాయి మనిషికి? పూర్వజన్మలో చేసినటువంటి యొక్క పాపములు కష్టాల రూపంలో వచ్చినాయి. పాపముల నుండి నిన్ను రక్షించేదేది? పరమాత్ముడు ఎందుకు రక్షించాలి నిన్ను? ఆయనకేం అవసరం నిన్ను రక్షించడు? పాపముల నుండి నిన్ను రక్షించేది, పాపకర్మల నుండి రక్షించేది పుణ్యకర్మ. పుణ్యం చేసుకుంటే కానీ పాపముల నుంచి రక్షించలేవు. పాపముల నుండి రక్షించబడాలి అంటే నీకు పుణ్యకర్మ ఉండాలి. ఉంటేనే దేవుడు రక్షిస్తాడు, లేకుంటే ఆయన కూడా రక్షించడు. పుణ్యం చేసుకోవాలి. పుణ్యము నిన్ను పాపము నుండి కష్టము నుండి రక్షిస్తుంది. అంటే నీ గ్రాచారం దాలినప్పుడు నువ్వు పూర్వజన్మలో ఏ పాపం చేసి ఏ విధమైన కష్టాన్ని అనుభవిస్తున్నావో అవి నవగ్రహముల యొక్క చలనం ద్వారా మాలాంటి వాళ్ళు గుర్తించి దానికి తగిన పరిహారాన్ని సూచిస్తారు. ఏ పాపం వల్ల ఈ దోషం వీనికి వచ్చిందో గ్రహించి ఆ గ్రహముల యొక్క చలనం ద్వారా గ్రహించి తద్దోష పరిహారం అంటే ఆ చేసినటువంటి యొక్క పాపమునకు పరిహారాన్ని ఇక్కడ సూచిస్తే అది కొంత తీవ్రత తగ్గుతుంది. అంతే. పాపం మొత్తం తీసేసి కష్టాల నుంచి తీసేసి మంచి సుఖాల్లో వేస్తా అనేవాడన్నా తప్పే. అది కాదు. ఇప్పుడు వర్షం బాగా పడుతుంది, మనం వెళ్ళాలి. ఏం చేస్తాం? ఓ గొడుగు పట్టుకొని వెళతాం, లేదా ఓ రెయిన్ కోట్ వేసుకొని వెళతాం. ఈ గొడుగు రెయిన్ కోటు వర్షాన్ని తగ్గిస్తాయా? నీకు వర్షాన్ని తట్టుకునేందుకు రక్షణ ఉంటాయి. రక్షణ ఉన్న తర్వాత నీకేం కాదు. అట్లాగే భగవంతుడు కష్టాలను తగ్గించడు, కష్టాలను తట్టుకునేటువంటి యొక్క శక్తిని ఇస్తాడు. శక్తి ఉన్న తర్వాత కష్టం అనిపించదు. శక్తి ఉన్నవాడు మహాప్రవాహమైన గోదావరిలో ఈ ఒడ్డు పోయిస్తాడు, ఆ ఒడ్డు నుంచి వస్తాడు, ఈ దిక్కు సులభంగా ఉంటాడు, దమ్ము కూడా తీయడు, హాయిగా ఉంటాడు. ఎందుకు? వానికి అంత బలము శక్తి ఉంది. మరి నాలాంటి వాడు ఇలాంటి వాడు అక్కడ చెప్తారు, మీరు లోతుగా ఉంది, ప్రవాహం బాగుంది, లోతుగా పోకుండా తీరంతోనే స్నానం చేయండి అని చెప్తుంటారు. ఎందుకు? మనకంత శక్తి లేదు. శక్తి ఉన్నవాడికి ఏం కాదు, శక్తి లేనివాడికి అవుతుంది. అంటే ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇస్తాడన్నమాట. అందుకే అనుష్ఠానం చెయ్యాలి. అవి జపతపాలు వీనికి కష్టాల నుండి కాపాడుతాయి. గృహస్థుడైన వాడు త్రివర్గ సాధనకు ప్రయత్నం చేయాలి. త్రివర్గములంటే ఏమిటివి? ధర్మార్థ కామాలు సాధన చెయ్యాలి. మోక్షం భగవత్ ప్రసాదం. నువ్వు ఈ 3 చక్కగా సాధన చేస్తే అదే వస్తుంది. త్రివర్గ సాధన చేస్తే ఏ విధంగా ఉంటుంది? పాదేనార్థస్య ప్రారబ్ధం కుర్యాత్ సంచయమాత్మవాన్ అర్థేన చాత్మభరణం నిత్యమై నైమిత్తికాన్వితం పాదం చాత్మార్థయామస్య మూలం భూతం వివర్ధయేత్.
ఏవమాచరతం పుత్ర అర్థసాఫల్యముచ్యతి. గృహస్థుడైన వాడు చక్కగా కూడా ధన సంపాదన చెయ్యాలి. ధర్మంగా ధనాన్ని సంపాదించాలి. ధన సంపాదన ధర్మబద్ధమై ఉండాలి. చేసేటువంటి యొక్క పనిని భగవత్ సేవగా భావించి చెయ్యాలి. ఏ ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, ఇంకేమైనా పశుపోషణ చేస్తున్నావా, ఏం చేసినా భగవత్ సేవ. వైద్యం చేసావు, నా దగ్గరికి వచ్చేటువంటి రోగులంతా భగవత్ స్వరూపులు, నా దగ్గరికి వచ్చే విద్యార్థులంతా దైవ స్వరూపులు, నేను వాళ్ళకు విద్య చెబుతున్నా, నా వ్యవసాయం దేవతార్చన, నా ఉద్యోగం దేవతార్చన అని అర్చన బుద్ధితో చేసినటువంటిదంతా కూడా భగవత్ సేవనే. ఆ విధంగా సంపాదించినటువంటి యొక్క ధనము లోపల ఒక పావుల వంతు చతుర్థాంశం ధర్మకార్యాలకు ఖర్చు పెట్టాలి. రూపాయి సంపాదన చేస్తే పావుల ధర్మకార్యాలకు ఖర్చు పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది, అవి మురిగిపోతాయి. మురిగిపోయినటువంటి పదార్థాలు తిండికి పనికిరావు. ఎంత సంపాదిస్తున్నావు, సంపాదించింత నీది కాదు. భగవంతుని కోసం ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. మిగిలిన దాంతో నిత్య నైమిత్తిక కర్మలు చేయవలే. ఇక ధర్మము రెండు రకాలుగా ఉంది. ఏమిటి? కామ్యము, నిష్కామ్యము అనేటువంటి రెండు రకాలుగా ఉంది. ఈ కామ్యమైనటువంటి ధర్మము ఈ లోకంలో నిన్ను సుఖంగా ఉంచుతుంది. నిష్కామ్యమైనటువంటి ధర్మము పరలోకంలో నిన్ను కాపాడుతూ ఉంటుంది. కనుక కామ్య నిష్కామ్య కర్మలను రెండూ నువ్వు ఆచరించాలి. కామ్యకర్మలు చేయాలి, నిష్కామ్య కర్మలు కూడా ఆచరించాలి. ఈ విధంగా త్రివర్గములు అన్నారు కదా, ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డది. ధర్మం ద్వారా అర్థం, ధర్మం ద్వారా సంపాదన, ధర్మం ద్వారా కామం. కోరికలు తీర్చుకోవడం తప్ప అంటే తప్పు కాదు, కానీ ధర్మ విరుద్ధమైన కోరికలు తీర్చుకోవడం తప్పు. ఆహారం తినడం తప్ప, అన్నం తినడం తప్ప కాదు, కానీ ఏకాదశి నాడు తినడం తప్పు. ఒక దగ్గర ఒప్పు అయింది, ఇంకొక దగ్గర తప్పు అవుతుంది. ఒక దగ్గర ఉప్పు అయింది, ఇంకోటి తప్పు. ఒక దగ్గర తప్పు అయింది, ఇంకొక దగ్గర ఒప్పు అవుతుంది. అది ధర్మ సూక్ష్మం అన్నమాట. పెళ్లి చేసుకోవడం తప్ప కాదు, పెళ్లి చేసుకోవడం, సంతానం కలగడం తప్పు, కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తించడం తప్పు. కనుక తెలుసుకొని ప్రవర్తించాలి. ధర్మో ధర్మానుబంధార్థో వాత్మార్థబాధక ఉపాభ్యాంచదిధా కామస్తేన తోచదిధా పునః. ధర్మ సంబంధమైనటువంటి యొక్క ధర్మం నిమిత్తములైనవి ఆత్మకు ఉత్ప్రేరకాలవుతాయి. వీటినే యోగం అంటారు. అట్లా కామం కూడా ధర్మాత్మకమైనది ఉండాలి. ధర్మం లేనటువంటి యొక్క కామం నాశనం చేస్తుంది. ధర్మవంతమైన కామం ఉన్నతిని కలిగిస్తుంది. మానవుడు ఉదయం సూర్యోదయం కంటే ముందే లేవాలి, కూర్చొని ఆత్మధ్యానం ఒక 2 నిమిషాలు చేసుకొని, ఆ తర్వాత కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి తన దేవతార్చన సంధ్యావందనాది క్రియలు అన్నీ ఉపాసన చేసి సూర్యోదయం తర్వాత తన యొక్క నిత్యకృత్యములకు వెళ్ళాలి. అట్లాగే దుష్ట కర్మలు, శాస్త్ర నిందితమైనటువంటి కర్మలు, దుష్టుల యొక్క సావాసం అవన్నీ పరిత్యజించాలి. నిశ్చల మనస్కుడై ఉదయము సాయంత్రము భగవత్ స్మరణ చేస్తూ ఉండాలి. ఉదయించే సమయంలో, అస్తమించే సమయంలో సూర్యుడిని చూడరాదు.
ఇక పండ్లు దోముకొనుట, ముఖం కడుక్కోవడం సూర్యోదయం కంటే ముందే అయిపోవాలి. దేవతర్పణం, దేవతార్చన ఇది ఉదయం అయిపోవాలి. ఒకవేళ పితృ అర్చన చేస్తే 9-10 తర్వాత చేయాలి. కేశఖండనం, ఒకవేళ నెత్తి కొరిగించుకోవాల్సి వస్తే పొద్దున్నే 8 లోపట్నే కావాలి. ఇవాళ రేపు 24 గంటలు సెలూన్లు తెరిసే ఉంటున్నాయి. వీడు రాత్రిపూట కూడా పోతున్నాడు. తీర్థం లోపల, క్షేత్రం లోపల, మార్గమందు, పొలం లోపల, ఆవులు ఉండే ప్రదేశం లోపల మలమూత్రములు విసర్జన చేయరాదు. పరస్త్రీలను నగ్నంగా చూడరాదు. తను నగ్నంగా ఉండకూడదు. మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఎవరు చూడకుండా ఉండాలి, ఎవరితో మాట్లాడకుండా ఉండాలి. వెంట్రుకలు, భస్మము, బొక్కలు మొదలైనటువంటివి మార్గంలో ఉంటే వాటిని ముట్టకుండా ఉండాలి. ప్రతి మానవుడు తన యొక్క సంపదను, తన శక్తిని అనుసరించి దేవ, ఋషి, పితృ పూజలను చేస్తూ ఉండాలి. తను ఎప్పుడూ కూడా శుచై ఉండాలి. ఏకాగ్రమైన చిత్తం కలిగిన వాడై ఉండాలి. దోషయుక్తమైన ఆహారాన్ని స్వీకరించకూడదు. దోషం లేనటువంటి ఆహారాన్ని తినాలి. అట్లాగే ఎంగిలి చేత్తో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో మంత్రాలను చదవరాదు. ఎంగిలి చేత్తో ఆవును ముట్టరాదు. ఎంగిలి చేత్తో బ్రాహ్మణికి నమస్కారం చేయరాదు. ఎంగిలి చేత్తో అగ్నిని ముట్టరాదు. అంతేకాదు, ఎంగిలి చేత్తో తన నెత్తిని తను ముట్టుకోకూడదు. చంద్రుని, సూర్యుని, నక్షత్రాలను ఎంగిలి చేత్తో చూడకూడదు. విరిగిపోయినటువంటి యొక్క పీట, విరిగిపోయినటువంటి మంచం, వీటిని పనికిరాదు. అటువంటి వాటిని విడిచిపెట్టాలి. ఎదురుగా వచ్చేటువంటి గురువుగారు, పెద్దలు వస్తుంటే చక్కగా లేచి వెళ్ళి ఎదురుగా ఉండి నమస్కారం చేసి వారికి ఆసనం వేసి కూర్చోబెట్టాలి. ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళు వెళ్ళిపోయే సమయం లోపల తన యొక్క ఇల్లు దాటేంతవరకు సాగనంపాలి. ఒకే వస్త్రం చుట్టుకొని దేవుని పూజ, అర్చన చేయొద్దు. ఇంకా కొంతమంది స్నానం చేస్తారు, తువ్వాల కట్టుకొని వచ్చి అట్నే కూర్చొని పని చేస్తారు, ఇంత వస్త్రం పూసుకుంటారు. అట్లా పనికిరాదు. గోచి లేకుండా గృహస్థుడు ఆచమనం కూడా చేయకూడదు. అట్లాగే ఉపవీతం, ఇంకొకటి పంచవస్త్రం భుజం మీద ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే వాడు దేవతార్చన పూజలు చేయాలి. ఒక వస్త్రంతో చేయడం నిషేధమై ఉన్నది. పెద్దలను, సత్పురుషులను, మహాత్ములను నిందించకూడదు. నీళ్ల లోపల, అగ్ని లోపల మలమూత్రములను, ఉమ్మిని విడవరాదు. బట్టలు లేకుండా దిగంబరుడై స్నానం చేయొద్దు. దిగంబరుడై నిద్రపోవద్దు. 2 చేతులతో నెత్తిని గోకవద్దు. 2 చేతులతో ఇట్లా బాగా పెండ్లున్న వాళ్ళు చేస్తారు ఆ పని. పగటి పూట నిద్రపోకూడదు. నచాభీష్ణం శిరస్నానం కార్యం నిష్కారణం నరైః శిరస్నాతశ్చ తైలేన నాంగం కించిదపి స్పృశేత్ అన్యధ్యాయేషు సర్వేషు స్వాధ్యాయంచ విసర్జయేత్. ఎప్పుడు పడితే అప్పుడు కారణం లేకుండా శిరస్నానం, తలస్నానం చేయరాదు. ఇది ఎవరికి చెప్పిందంటే, తల్లిదండ్రులు బ్రతికున్నటువంటి పురుషుడు, భర్త బతికున్నటువంటి స్త్రీ ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయొద్దు. దానికి ఒక నియమం ఉంది. ఏదైనా పర్వకాలంలో, సంక్రాంతి, ఉగాది, విజయదశమి, దీపావళి నాడు, లేదా శనివారం, బుధవారం మాత్రమే చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయకూడదు. ఇక కొంతమంది పొద్దున చేస్తారు, పొద్దుకి చేస్తారు, రోజు చేస్తారు, సాయంత్రం చేస్తారు. అట్లా పనికిరాదు. రాత్రిపూట స్నానం పనికిరాదు. సూర్యాస్తమయం అయినాక అసలే స్నానం పనికిరాదు.
అంటే ఇంట్లో కారణం ఉంది. ఎండాకాలం బాగా తిరిగి ఇంటికి వచ్చిండు, చెమట పట్టింది, శరీర శుద్ధికై స్నానం చేస్తే తప్పులేదు. ఆ చెమట కమ్ముతోని బట్టలు మురికితోనైతే పడుకోలేడు కదా, నిద్ర కూడా అప్పుడు చేయవచ్చు. శరీర శుద్ధి కోసమైన స్నానం శుద్ధి స్నానమే, కానీ అది నిజమైన స్నానం కాదు. తీర్థాలలో కానీ ఏదైనా క్రియలలో కానీ రాత్రి స్నానం పనికిరాదు. రాత్రి స్నానం 2 సార్లే పనికి వస్తుంది. ఏమిటి? ఒకటి గ్రహణంలో, రెండవది అశౌచంలో, మూడవది వివాహంలో. మబ్బులు 2-3 గంటలకు వివాహం ఉంటుంది, రాత్రి స్నానం చేయాలంటే కుదరదు. మరి పూర్వరాత్రి వెళితే 12 దాటితే మళ్ళీ స్నానం చేయాలి, కనుక వివాహంలో పనికి వస్తుంది. శిరస్నానం ఎప్పుడూ చేయకూడదు. ఒకవేళ శిరస్నానం పురుషుడు చేస్తే నెత్తికి నూనె పెట్టుకున్నాకనే చేయాలి. ముత్తైద స్త్రీలు అంటే భర్త బ్రతికున్నటువంటి స్త్రీలు కూడా నెత్తికి చమరు బొట్టు పెట్టుకొని పసుపు రాసుకున్న తర్వాతనే తలస్నానం చేయాలి, లేకుంటే తలస్నానం చేయవద్దు. ఒకవేళ తలస్నానం అంటే అభ్యంగనం అంటారు దాన్ని. పురుషుడు ఎవడైతే ఆనాడు నెత్తికి నూనె పెట్టుకొని స్నానం చేస్తాడో ఆనాడు వేదాధ్యయనం, పితృతర్పణాలు పనికిరావు. ఆవుల ముందు, అగ్నిహోత్రం ముందు సూర్యుడిని చూచుకుంటూ మలమూత్రములు విడవకూడదు. గురువు ముందు తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించరాదు. గురువుగారు నేను ఇది చేసినా, నేను అది చేసినా, నేను ఇది చేసినా అని చెప్పకూడదు. అపనిందలు చేయకూడదు. బ్రాహ్మలు, రాజు, దుఃఖంలో ఉన్నటువంటి వాడు, తనకంటే పెద్దవాడు, తనకంటే విద్వాంసుడు, గర్భవతి అయినటువంటి స్త్రీ, భయంతో ఉన్నవాడు, యువకుడు, మూగవాడు, చెవిటివాడు, ఉన్మత్తుడు, వ్యభిచారిణి, శత్రువు, అట్లాగే వార్తాహరుడు అంటే ఒక వార్తలను తీసుకొని వెళ్ళేవాళ్ళు ఉంటే వాళ్లకు తొవ్వ ఇచ్చిన తర్వాతనే నువ్వు పోవాలి. బ్రాహ్మణికి రాజుకు తొవ్వ ఇవ్వమన్నారు, కానీ యువకుడికి ఎందుకు ఇవ్వమన్నారు? ఇవాళ రేపు యువకులు ఎట్లా ఉన్నారు? ఒకసారి మనం తాకుడు తాకితే అడ్డం పడతాం. ఏం యూత్ అనే అహంకారం ఉంటుంది కనుక వాడితో పెట్టుకోకరా, వాడిని విడిచిపెట్టండి. మూగవాడు, చెవిటివాడు, వార్తాహరుడు. వార్తాహరుడు అంటే అత్యవసరమైనటువంటి వార్తలను ఇవ్వడానికి వెళ్తాడు, వానికి ఎమర్జెన్సీ ఉరుకుతుంటాడు కనుక వాళ్ళని ఆపకూడదు. దైవ మందిరం, గురువుగారు, దేవతలు కనబడితే వాళ్లకు నమస్కారం చేయకుండా ఉండకూడదు. మంది యొక్క పాదరక్షలు, ఇతరుల పాదరక్షలు మనం దొరుకోవద్దు. ఇది గట్టిగా ఉంటే గుళ్ళకు పోయినా చెప్పుల స్టాండ్ అవసరం లేదు. ఇతరుల యొక్క బట్టలు మనం కట్టుకోకూడదు. ఇతరులు వేసుకున్నటువంటి పూలమాలను మనం వేసుకోకూడదు. ఉపవీత బలంకారకం చైవ వర్జయేత్ ప్రశస్తాని చ కర్మాణి కుర్వాణా దీర్ఘజీవినః. ఇతరులు ధరించినటువంటి యొక్క ఆభరణాలు, ఇతరులు ధరించినటువంటి కమండలం ధరించకూడదు. దీనివల్ల ఆయుస్సు పెరుగుతుంది. చతుర్దశి, అష్టమి, ద్వాదశి, ఏకాదశి పర్వదినముల యందు స్త్రీ సాంగత్యం పనికిరాదు. బుద్ధివంతులైనటువంటి వాడు 2 కాళ్ళు దాపుకొని కూర్చోకూడదు. ఒక పాదం మీద ఒక పాదాన్ని పెట్టి ఊపకూడదు. ఎప్పుడు పరనింద, అప్పుడు చూస్తే పరనింద. వాడికిటువంటి వాడు, వీడికిటువంటి వాడు, వీనికి బుద్ధి లేదు, నేను ఒక్కడనే బుద్ధివంతుడిని, ఇవి 2 పనికిరావు. ఇంకొకటి చాడీలు చెప్పరాదు. ఒకడి మీద ఒకడికి చాడీలు చెప్పరాదు. వీలైతే మంచి మాటలు చెప్పు, లేకుంటే చప్పుడే కోరుకో. బుద్ధిమంతుడైనటువంటి వాడు దంభం అంటే మంది ముందర చేయడం. ఎవరన్నా వచ్చిండుంటే జపం ఎక్కువ చేయడం, ఎవరన్నా వచ్చిండుంటే పారాయణం ఎక్కువ చేయడం, మేమే చేస్తాం, మేం చేస్తామని చెప్పుకోవడం. అభిమానం, నాకంటే గొప్పవాడు వెళ్ళాడు, నేనే మహాపండితుణ్ణి, నేనే చదువుకున్నవాడిని, అహంకారం.
తీవ్రమైనటువంటి వ్యవహారములు, అతి తీవ్రమైన దుష్టమైన కర్మలు విడిచిపెట్టాలి. ఎవరి మీదైనా కూడా అమాయకుల మీద, దీనుల మీద వ్యంగ్యములు, జోకులు వేయకూడదు. ఇతరులను ఉద్దేశపూర్వకంగా దండించకూడదు. కానీ ఉపదేశ ప్రధానముగా పుత్రులను, శిష్యులను దండించవచ్చు అన్నారు. ఎవరును దండించరాదని చెప్పినప్పటికీ కూడా కుమారులను, శిష్యులను ఉపదేశపూర్వకముగా దండించవచ్చు. ఎందుకంటే శిష్యులు చెడ్డ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు కుమారులు సరియైన మార్గంలో వెళ్ళనప్పుడు తల్లిదండ్రులు వాళ్లను దండించాలి. ఉపాధ్యాయులు విద్యార్థులు సరిగా విద్యాభ్యాసం చేయకపోతే వాళ్ళను దండించాలి. దండించమని ధర్మశాస్త్రంలో చెప్పింది, కానీ వీళ్ళని దండించాలి. ఎవడైతే ఉపాధ్యాయులతో దండన పొందుతాడో, ఎవడైతే తల్లిదండ్రులతో దండన పొందుతాడో వాడు జీవితంలో ఇతరులతో దండన పొందడు. ఎందుకు? ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఏం చేస్తారు? వీడిని సన్మార్గంలో నడుస్తారు. సన్మార్గంలో నడిచిన వాడిని ఎవరు దండిస్తారు? ఎంతమంది పోలీసులు వస్తే వీడికేం భయం? సన్మార్గంలో ఉన్నవాడికి భయం లేదు, తప్పు చేయలే, వీడికేం భయం లేదు. కనుక పుత్రులను, శిష్యులను దండించాలి. అంటే దండించడం ఏ విధంగా దండిస్తారు? తల్లిదండ్రులు కొడుకును దండించాలంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా కొడతారా? వాడిని ప్రేమతో కొడతారా, కోపంతో కొడతారా? పిల్లలను తండ్రి కొట్టిండు అనుకో, కోపంతో కొడతాడా, ప్రేమతో కొడతాడా? వాడు సిగరెట్ తాగిండు అనుకో, తండ్రి చూచుండు, ఏం చేస్తావు? తాగుబిడ్డ మంచిది, ఇంకోటి కొనిస్తా అంటాడా? అనడు. అప్పుడు ఏం చేస్తాడు? ఒక్కడేస్తాడు చెంపవించి, బుద్ధి చెప్తాడు, నాయన ఇది పనికిరాదు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, దురలవాటు అని చెప్తాడు. మరి అట్లాగే బళ్ళో ఉపాధ్యాయుడు, టీచర్ ఏం చేస్తాడు? ఇవాళ హోంవర్క్ రాకపోతేరా, రేపు కూడా రాయకు అని చెప్తాడా? చెప్పడు. రాయనందువల్ల నిన్ను కొడితే వాడు తెల్లారు రాసుకపోతాడు. ఈయన రాస్తే సారికి ఏమన్నా వస్తుందా? ఏం రాదు. వీనికి విద్య వస్తుంది. కనుక ఉపాధ్యాయులు, గురువులు, తల్లిదండ్రులు శిష్యులను దండించవచ్చు. ఆసనం మీద అంటే కూర్చుండే చాప మీద పాదాలతో తొక్కకూడదు. కోపం, భోగములను వ్యామోహంతో అనుభవించవద్దు. ఇక ఏమైతే దంతధావనకు అనుకూలమైనవో వాటితో దంతధావన అంటే పళ్ళు కడుక్కోవాలి. ఉత్తరం దిక్కు తల ఉంచి ఎప్పుడూ పడుకోవటానికి వీల్లేదు. దుర్గంధం అంటే వాసన ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేయవద్దు. రాత్రి కాలంలో స్నానం చేయవద్దు. సూర్య చంద్ర గ్రహణంలో, వివాహంలో, తర్వాత అశౌచంలో మాత్రమే రాత్రి స్నానం ఉంది. తడిచినటువంటి వెంట్రుకలను దులుపకూడదు. స్నానానంతరం వస్త్రంతో శరీరాన్ని అద్దుకునవలే. స్నానం చేయకుండా కొంతమంది పెట్టుకుంటారట, స్నానం చేయరట, కానీ రోజు అత్తరు అంతా సెంటు కొట్టుకొని, బట్టలకంతా సెట్టు కొట్టుకొని, లోపటి కంపు లోపల అట్టే పెట్టుకొని యువతలకి కమ్మడి వాసన వచ్చేటట్టు తిరుగుతారట కొంతమంది. కానీ స్నానం చేయకుండా సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు ధరించరాదు, భూషణములు ధరించరాదు. బుద్ధిమంతులైన వాళ్ళు ఈ విధంగా ఉండాలి. జీర్ణమైన వస్త్రాన్ని, చిరిగిన వస్త్రాన్ని ధరించవద్దు. కుక్కలు చూచినవి, కుక్కలు నాకినవి అయినటువంటి యొక్క ఆహారాన్ని విడిచిపెట్టాలి. వాటిని తినకూడదు. ప్రత్యక్షంగా ఉప్పును ఎప్పుడూ తినకూడదు. కూరల్లో వాటిలలో కావచ్చు, కానీ ప్రత్యక్షంగా ఉప్పును తినకూడదు. దీన్ని నిలువ ఉన్న ఆహారాన్ని తినకూడదు. యాతయామంగతర సంపూతి పర్యుష్టంచేతు ఉచ్ఛిష్టమపి చామేద్యం భోజనం తామసప్రియం. 3 గంటలు దాటిన తర్వాత అన్నం పనికి రాకుండా అయిపోతుంది.
వండిన అన్నం 3 గంటల లోపల తినాలి. లేకుంటే అది భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. యామం అంటే 3 గంటలు. ఒక రోజుకు 8 యామాలు, 8 × 3 24. అంటే 3 గంటల లోపల అన్నాన్ని తినాలి. 3 గంటలు దాటితే అన్నం మనకి రాదు. అట్లాగే చాలా దినములు నిలువ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం, అటువంటి పనికిరావు. ఒకవేళ రుబ్బిన పిండి, ఇప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండి రుబ్బుతుంటారు కదా, అవి ఒకరోజు పనికి వస్తాయి. అట్లాగే మనకు పచ్చళ్ళు, తొక్కులు, ఇంత చట్నీలు, గోంగూర అదే చేసుకుంటారు కదా, చుక్కకూర, ఈ తొక్కులు చేస్తారు కదా, అవి ఒకరోజు వరకు పనికి వస్తాయి. పాలు ఒకరోజు వరకు పనికి వస్తాయి. చెడిపోతే వాటిని తినకూడదు. సూర్యోదయ కాలంలో కానీ సూర్య అస్తమయమైన కాలంలో కానీ నిద్రపోవద్దు. స్నానం చేయగానే నిద్రపోరాదు, కూర్చొని నిద్రపోరాదు, పురాణం చెప్పేటప్పుడు అసలే నిద్రపోరాదు. నచైవ శయనే నూర్వ్యాం అపవిష్టో నశబ్దవత్ నచైవ ప్రోక్తయేన వదన్ ప్రేక్షితామపపాదయా పుంజీత పురుష స్నాతం స్నాయం ప్రాతర్యధావిధి. ఈవాడు కూర్చున్నా హమ్మయ్య అని కూర్చోకూడదు. హా అనే శబ్దం అపశబ్దం నీ నోటి నుంచి రాకూడదు. ఉత్తరీయం మీద లేకుండా భోజనం చేయరాదు. బాగా ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటూ భోజనం చేయరాదు. మాట్లాడుకుంటూ భోజనం చేస్తే ఏమవుతుంది? అది స్వరం తప్పి గొంతులోకి పోయి స్వరపేటికలోకి పోతుంది. స్వరపేటికలో ఎంత సూక్ష్మంగా ఉంటుంది భగవంతుని యొక్క నిర్మాణం అంటే, ఈ కంఠము మాట్లాడుతుంది, మింగుతున్నది. మనము మింగేటప్పుడు స్వరపేటిక మీద మూతపడుతుంది. మనం మాట్లాడేటప్పుడు అన్నం పోయే నాళం మీద, అన్నవాహిక నాళం మీద మూతపడుతుంది. స్వరపేటిక మాట్లాడుకుంటూ భోజనం చేయొద్దు. ఏకవస్తంతో భోజనం చేయొద్దు. ఎదుర ఎవరన్నా కూర్చుంటే వాళ్లకు పెట్టకుండా మనం భోజనం చేయవద్దు. స్నానం చేయింది భోజనం చేయకూడదు. పరస్త్రీలను దుష్టబుద్ధితో చూడకూడదు. ఒకవేళ పరస్త్రీలను దుష్టబుద్ధితో చూస్తే వీని పుణ్యమంతా నాశనమైపోతుంది. నిన్న చెప్పుకున్నాం కదా, ఎన్నిసార్లు పరస్త్రీలను దుష్టబుద్ధితో చూసినాడో అన్నిసార్లు పక్షులు కళ్ళు వలగొడతాయి వీని అని. అంతేకాదు, స్త్రీలను, ఉత్తమ స్త్రీలను దుష్టబుద్ధితో చూస్తే ఆయుస్సు తగ్గిపోతుంది. దేవపూజ, అగ్నికార్యం, గురు పూజ చక్కగా చేసిన వాడై ఉండాలి. నురుగులు లేని నిర్మలమైనటువంటి మంచినీళ్లను మాత్రమే స్వీకరించాలి. శౌచక్రియల తర్వాత మట్టితో చేతులను శుభ్రం చేసుకోవాలి. మలమూత్ర ద్వారములను శుభ్రం చేసుకోవాలి. ఆ కాలంలో మట్టి ఉంది కనుక చేశారు. ఇప్పుడు మనకు సబ్బులు వచ్చినాయి కనుక 4 సార్లు చక్కగా సబ్బుతో చేతులను, కాళ్ళను కడుక్కోవాలి. 4 సార్లు ముఖం ప్రక్షాళన చేసుకోవాలి. ఏకాగ్ర చిత్తం, పవిత్ర భావంతో క్రియా అనుష్ఠానములను చేయవలె.